శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఆ శివుడికి మనం ఇంట్లో అభిషేకం చేసేటప్పుడు మనకి తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. శివుడు ఎంత బోలాశంకరుడైనా మనం కొన్ని నియమాలైతే తప్పనిసరి పాటించాలి. ఆ నియమాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. మొట్టమొదటగా ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు దానికి ఎప్పుడూ నిత్య పూజలు చేయాలి. ఇంకా కొంతమంది అయితే శివలింగం తెచ్చుకొని నందిని తెచ్చుకోరు. అదేంటండి, శివుడిని ఇంకా నందీశ్వరుని ఎప్పుడూ విడదీయకూడదు. శివుడికి తన భక్తుల్లో నంది తర్వాతే ఎవరైనా. శివలింగం నంది తెచ్చుకున్న తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాటి డైరెక్షన్. శివలింగం యొక్క యోని ఎప్పుడు నార్త్ డైరెక్షన్లో ఉండేటట్లు చూసుకోవాలి, అంటే ఉత్తరం దిశగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా నందీశ్వరుడు ఇంకా అభిషేకం చేసేవారు ఎప్పుడు తూర్పుకి ముఖం పెట్టి ఉండాలి. ఇది అభిషేకం చేసే కరెక్ట్ పద్ధతి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అభిషేకం చేయమనగానే డైరెక్ట్గా లింగం మీద నీళ్లు పోసేయకూడదు. ఫస్ట్ లింగానికి చక్కగా నమస్కరించుకొని ఆ తర్వాత కలశంతో మంచిగా వినాయకుడికి మొదట అభిషేకం చేయాలి. వినాయకుడు ఎప్పుడు శివుడికి కుడివైపున ఉంటారు. వినాయకుడి అభిషేకం అయిపోయిన తర్వాత కార్తికేయ స్వామికి అభిషేకం చేయాలి. కార్తికేయ స్వామి శివుడి కుడి పక్కనే ఉంటారు, కాకపోతే వినాయకుడికి కొంచెం వెనకాల ఉంటారు. ఆ తర్వాత పార్వతీదేవికి మనం అభిషేకం చేయాలి. అమ్మవారు శివుడి పక్కనే కుడి భాగాన మధ్యలో ఉంటారు. ఆ తర్వాత శివలింగం చుట్టూ ఒకసారి పోయాలి. క్లాక్ వైజ్గా శివలింగం చుట్టూ పోస్తే అది పార్వతీదేవి చేయి అని అర్థం. ఆ తర్వాత లాస్ట్కి మన పరమశివుడి మీద లింగం మీద నీళ్లు పోయాలి. ఇది అభిషేకం చేయడానికి అసలైన పద్ధతి. నార్మల్గా అభిషేకం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, అంటే వినాయకుడికి వినాయక మంత్రం అలా ఉంటాయి. కానీ ఏ మంత్రం రాని వాళ్ళైతే పంచాక్షరి మంత్రం వాడచ్చు. ఇలా అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమయ్యి అడిగిన కోరికలన్నీ తీరుస్తాడు. ఓం నమః శివాయ.